హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ అలాగే వైజాగ్ లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి కేకులే అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. కేకులే ఫార్మా. ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా అనే కంపెనీ ఉంది. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి బయోలాజికల్ ఈ అనే కంపెనీ ఉంది. బయోలాజికల్ ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వీటికి సంబంధించి మనం అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికొచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీని గురించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి వైజాగ్ లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉంది ఫ్రెండ్స్. మనకి రిమైనింగ్ కంపెనీస్ ఏవైతే కేకులే ఫార్మా ఇంకా ఈ బయోలాజికల్ ఈ కంపెనీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉన్నాయి. ఇక్కడ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి కేకులే ఫార్మా అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ, ఆర్&డి ఇంకా సేఫ్టీ అలాగే ఆర్ఎంఎస్ ఇంకా మెయింటెనెన్స్ ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఏ డిపార్ట్మెంట్స్‌కి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారో మనం చూసి వాటి గురించి మాత్రమే మాట్లాడుకుందాము. కొన్ని డిపార్ట్మెంట్స్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. అలాగే కొన్ని డిపార్ట్మెంట్స్‌లో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే 24 నుంచి 13 సెప్టెంబర్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూస్ అయితే ఆల్రెడీ రన్ అవుతున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఏ డిపార్ట్మెంట్‌కి చేసుకుంటున్నారు ఫీమేల్ క్యాండిడేట్స్ అన్నది కూడా నేను చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 31 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, ఇంకా విజయవాడ, వైజాగ్ ఈ 3 లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని డిపార్ట్మెంట్స్‌కి వైజాగ్‌లో ఇస్తున్నారు. కొన్ని డిపార్ట్మెంట్‌కి విజయవాడ, అలాగే కొన్ని డిపార్ట్మెంట్స్‌కి హైదరాబాద్ అని చెప్పి కూడా లొకేషన్ ఇవ్వడం జరిగింది. వాటి గురించి కూడా మనం అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. దీనికి సంబంధించిన ఇమేజ్ మనం చూస్తే నోటిఫికేషన్ ఇమేజ్ ఇక్కడ అన్ని డీటెయిల్‌గా మెన్షన్ అయితే చేశారు. మనకి ఏదైతే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకునే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి సెకండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 0-5 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. డెసిగ్నేషన్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే డెసిగ్నేషన్ కింద మనకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే డిప్లొమాలో సేఫ్టీ అనే స్పెషలైజేషన్‌లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ 2 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్‌లో అయితే మీకు వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇదొచ్చేసి సేఫ్టీ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడొచ్చేసి ఆపరేటర్ అనే పోస్ట్ అలాగే కెమిస్ట్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆపరేటర్ అనే పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ అడగడం జరుగుతుంది. కెమిస్ట్ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్‌కొచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి 5 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని ఇక్కడ కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్యూసీ డిపార్ట్మెంట్‌లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అన్‌లిస్ట్ అన్‌లిస్ట్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. పొజిషన్ అయితే మీకు అన్‌లిస్ట్ అనే పొజిషన్ ఇస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, వైజాగ్ అలాగే విజయవాడ. ఈ 3 లొకేషన్స్‌లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. టోటల్‌గా 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని పాస్ అవుట్ అయ్యి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు ఈ క్యూసీ డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆర్&డి అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్‌ని, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ హైదరాబాద్‌లో అయితే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. 5 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి టోటల్‌గా. ఇక్కడ కూడా మనకి క్వాలిఫికేషన్ బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ మాత్రమే అడగడం జరుగుతుంది.
ఓకే. ఇక్కడొచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఆర్&డి డిపార్ట్మెంట్‌కి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూడండి రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యూసీ డిపార్ట్మెంట్ అలాగే ప్రొడక్షన్, సేఫ్టీ వీటన్నిటికి కూడా మేల్ క్యాండిడేట్స్ కావాలి అని చెప్పి స్పెసిఫిక్‌గా మెన్షన్ అయితే చేశారు కాబట్టి వీటికి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. రిమైనింగ్ ఏదైతే ఒక డిపార్ట్మెంట్ ఉందో ఆర్&డి డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్‌కి మాత్రం మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి కేకులీ ఫార్మా లిమిటెడ్, ఎంఐఏ కాజిపల్లి విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి హైదరాబాద్‌కి నియర్ బై ఏదైతే లొకేషన్ ఉందో అక్కడ మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. వీటికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. హైదరాబాద్ లొకేషన్‌లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వా హైదరాబాద్ లొకేషన్‌లో ఏవైతే జాబ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. 9490736359 ఇంకో నంబర్ వచ్చేసి 9603705600. ఈ నంబర్ వచ్చేసి హైదరాబాద్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ లొకేషన్‌లో ఏవైతే వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. 8712623349. ఇంకో నంబర్ వచ్చేసి విజయవాడ రిలేటెడ్ 9963474092 అని చెప్పి ఈ 4 కాంటాక్ట్ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఏ లొకేషన్‌కి అయితే సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో ఆ లొకేషన్‌కి సంబంధించిన నంబర్‌కి కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ కేకులీ ఫార్మాకి సంబంధించిన కంపెనీ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు వీడియో కింద అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం 28 సెప్టెంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం అన్ని డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఏదైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ గాని, బైపీసీ గాని పాస్ అవుట్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీరు 50% ఆఫ్ పాస్ మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు. 18 నుంచి 20 ఇయర్స్ మధ్యలో మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాల్సి ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మీకొచ్చేసి 2 మంత్స్ పాటు ఫ్రీగా ట్రైనింగ్ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది కంపెనీ సైడ్ నుంచి. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కంపెనీలోకి వర్క్ మీద పంపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంటర్మీడియేట్ మీద ఎవరైతే జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఫ్రెండ్స్ మీకు ఇంటర్మీడియేట్ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి హైయర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ అయితే కంపెనీ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది మేల్ క్యాండిడేట్స్‌కి. అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా కంపెనీనే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇవి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియేట్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎంపీసీ గాని, బైపీసీ గాని ఆ క్యాండిడేట్స్ అయితే మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఇంటర్మీడియేట్ వాళ్ళతో పాటు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఐటీఐలో వచ్చేసి ఎవరైతే మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో కంప్లీట్ చేశారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 21 ఇయర్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉండాలి. 50% పాస్ మార్క్స్‌తో పాస్ అవుట్ అయ్యి కూడా ఉండాల్సి ఉంటుంది. మీకొచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. 28 రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి విశాఖపట్నంలో అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అవంతి డిగ్రీ కాలేజ్ తాగరపు సారీ తాగరపు వలస నియర్ బ్రిడ్జ్ ఇంజినీరింగ్ క్యాంపస్ విశాఖపట్నం అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. వైజాగ్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు వర్కింగ్ లొకేషన్ మాత్రం హైదరాబాద్‌లో ఇవ్వడం జరుగుతుంది. గాగిలపూర్ యూనిట్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. అక్కడైతే మీకు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇంకా ఆధార్ ఇంకా పాన్ కార్డ్. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీ ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము.
ఇక్కడ చూడండి బయోలాజికల్ ఈ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికొచ్చేసి ఇంటర్వ్యూ డేట్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని అయితే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడొచ్చేసి డిపార్ట్మెంట్ ఏదుంది అంటే మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్‌లో అయితే మీకు వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. క్యూసీలో మైక్రోబయాలజీ అనే సెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మెన్షన్ చేశారు చూడండి 24, 25 లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. మీకు స్పెషలైజేషన్ కూడా మెన్షన్ చేశారు. ఎంఎస్సీలో మాత్రమే మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ ఈ 2 స్పెషలైజేషన్‌లో మీరు పాస్ అవుట్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మీరు మాత్రమే ఈ మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్‌కి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ indira.priyadarsini@biologicale.com అని చెప్పి ఏదైతే మెయిల్ ఐడీ ఉందో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఓకే. హైదరాబాద్ లొకేషన్‌లో జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. షామీర్పేట దగ్గర బయాలజికల్ ఈకి సంబంధించిన ఒక యూనిట్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఈ రెజ్యూమ్‌ని అయితే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది మెయిల్ ఐడీకి indira.priyadarsini@biologicale.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది కదా! ఈ మెయిల్ ఐడీకి అప్డేట్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. ఓకే. ఇవి ఈ 3 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.